ఆంధ్రప్రదేశ్ సమాచార హక్కు చట్టం చీఫ్ కమిషనర్ వజ్జ శ్రీనివాసరావుకు అవమానం జరిగింది. ఆయన గుంటూరు జిల్లాలోని మేడికొండూరు పోలీస్ స్టేషన్ను సందర్శించారు. ఆ సందర్భంగా పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళడానికి అనుమతి కోరాడు. పోలీసులు అనుమతిని నిరాకరించారు. పోలీస్ స్టేషన్లోకి రావడానికి వీలు లేదని, ఎస్పీ అనుమతి ఉంటే మాత్రమే పోలీస్ స్టేషన్లోకి రావాలని చెప్పారు. దీంతో ఆయన ఇది తీవ్రమైన అవమానంగా భావించాడు. అయితే ఆ పోలీస్ స్టేషన్ లోపలికి ఎందుకు పోవాలనుకున్నాడు, ఏమి తనిఖీ చేయాలనుకున్నాడు, ఆ స్టేషన్ మీద ఎటువంటి కంప్లైంట్స్ వచ్చినాయి అనే అంశం మాత్రము ఇంకా బయటకు రాలేదు. మొత్తం మీద వజ్జ శ్రీనివాసరావుకు పోలీస్ స్టేషన్లో అవమానం జరిగింది. దీంతో వెనుదిరిగి వచ్చిన వజ్జ శ్రీనివాసరావు ఎస్పీకి నోటీసులు ఇప్పించి పిలిపించాలనే నిర్ణయానికి వచ్చారు. డీజీపీకి, ముఖ్యమంత్రికి తనకు జరిగిన అవమానాన్ని వివరిస్తూ, తనకున్న అధికారాలను కూడా వివరిస్తూ ఒక లేఖ రాయడానికి కూడా నిర్ణయించుకున్నారు. అయితే సమాచార హక్కు చట్టంలో ఆయన కావాల్సి ఉంటే ఎవరికైనా నోటీసు ఇచ్చి పిలిపించవచ్చు. సమాచార హక్కు చట్టం 2005కు సంబంధించి ఏ విధమైన వివరణ కోరాలన్నా కోరవచ్చు. కావాల్సిన వాళ్ళకు సమాచారం ఇవ్వడంలో ఏ అధికారైనా నిర్లక్ష్యం వహిస్తే ఆ అధికారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వానికి సిఫార్సు చేయవచ్చు. ఇలాంటివి ఉన్నాయి. అయితే పోలీసు చట్టంలో కూడా ఐపీసీలో కానీ కొత్తగా వచ్చినటువంటి చట్టంలో కానీ మాకు కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఎవరైనా ఒక వీఐపీ వచ్చినప్పుడు ముందుగా తెలియచేయాలి. ఆయన ప్రోటోకాల్ ఉంటుంది. ఆయన అవునో కాదో మాకు తెలియాలంటే ప్రభుత్వం నుంచి ఒక లేఖ రావాలి. ఆ లేఖ వచ్చిన దాని ప్రకారం రూట్ మ్యాప్ ప్రకారం మాత్రమే మేము ఫాలో అవుతాం. కొన్ని అంశాలలో మా స్టేషన్లోకి వచ్చి అటు ఇటు తిరగడానికి వీలు లేదు మా చట్టం ప్రకారము. అందుకనే మేము ఎస్పీ గారి అనుమతి కావాలని కోరామని అక్కడ పోలీస్ స్టేషను పోలీసులు చెప్తున్నారు. కానీ రాజ్యాంగం ప్రకారం దీన్ని పరిశీలిస్తే రాజ్యాంగంలో ఈ భావ ప్రకటన స్వేచ్ఛ కానీ, లేకపోతే వాక్ స్వాతంత్రానికి సంబంధించి కానీ ఆర్టికల్ 19 ప్రకారము అవన్నీ ఉండొచ్చు. కానీ వీళ్ళకున్న నిబంధనల ప్రకారం మాత్రమే ఫాలో కావాలని ఉంది తప్ప రాజ్యాంగంలో ఎక్కడ సమాచార హక్కు చట్టము కింద చీఫ్ కమిషనర్దిగో ఈ విధమైన చర్యలు తీసుకోవచ్చు, పోలీస్ స్టేషన్కు పోయి తనిఖీలు చేయొచ్చు, చూడొచ్చు అనేది ఎక్కడా లేదు. కానీ ఆయనకు ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ పవర్స్ మాత్రము ఈ చట్టంలో కల్పించారు. అంటే విచారణ జరిపే అధికారం అయితే ఉంది. అది నోటీసు ఇవ్వడం ద్వారా జరిపించాలి. కానీ మేడికొండూరు పోలీస్ స్టేషన్లో పోలీసులు తనను అవమానించారనే దాని మీద చీఫ్ కమిషనర్ కొంత కినుక వహించి బాధపడుతున్నట్టు సమాచారం. ఇది ఏ విధం అంటే శాఖల మధ్య సమన్వయం లేకపోవడమే దీనికి ప్రధాన కారణమనే చర్చ జరుగుతుంది. మరి ముఖ్యమంత్రి కానీ, డీజీపీ కానీ దీని విషయంలో ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.